స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గా మల్లేశ్వర స్వామి వారి టెంపుల్ కి రావడం జరిగింది. ఇందులో దేవీ నవరాత్రులు, శరణ్ నవరాత్రులు మరి చేసుకుంటున్న మహా జన భక్తులందరికీ కూడా ఈ దసరా శుభాకాంక్షలు. అసలు దసరా అంటేనే మనందరికీ తెలుసు, ఇది హిందువుల ముఖ్య పండుగ. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ నవం వరకు 9 రోజులు మరి నవరాత్రులు చేసుకుంటారు. 10వ రోజు దసరా పండుగ చేసుకుంటారు. అయితే ఈ పండుగలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే శక్తి ఆరాధనకి ప్రాధాన్యత ఇస్తాం. ఇందులో దుర్గాదేవి మహిషాసురనే రాక్షసుని సంహరించడం వల్ల మహిషాసుర మర్దిని అంటారు. కనుక శక్తి స్వరూపిణి దుర్గామాతని ఈ రోజు మరి చండీ దేవి రూపంలో మనం సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ దసరా పండుగ గురించి మనం చెప్పుకోవాలంటే ఇందులో 9 రోజులు అంటే ఈ శరణ్ నవరాత్రుల్లో మొదటి 3 రోజులు మనం పార్వతికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు మనము పార్వతికి దగ్గర నుంచి సరస్వతికి చేస్తాం. అంటే పార్వతి, లక్ష్మి, సరస్వతి అంటే 9 రోజులు ఎంతో గొప్పగా కొలుసుకుంటాం. మరి 10వ రోజు మరి మహిషాసుర మర్దినిగా మనకి దేవి అవతరిస్తుంది. ఎందుకంటే ఈ కథలో కనుక మీరు చూస్తే పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయనకి తన శత్రువుల మీద పట్టు కావాలి, మరణం లేకుండా జన్మించాలి అని కోరిక కలిగి ఒక మేరు పర్వతం మీద ఎక్కి తపస్సు చేస్తుంటాడు. తపస్సు చేస్తున్నప్పుడు అది కాలాలు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి, 1000 సంవత్సరాలు అయినాయి. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై మహిషాసురుడు చాలు నీ తపస్సు, నీకేం వరం కావాలో అని కోరుకున్నప్పుడు మహిషాసురుడు చెప్తాడు, నాకు మరణం లేని జీవితం కావాలి, ఆ మరణం మనకి ప్రసాదించు అని వరం అడిగినప్పుడు పితామహుడు చెప్తాడు, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా గిట్టక మానడు, గిట్టిన ప్రతి వ్యక్తి మరి పుట్టక మానడు. కనుక మరణాలు, జననలు ఇవన్నీ కూడా ఈ పుట్టక అనేది, మరణం అనేది ప్రకృతి ధర్మాలు. కనుక ఈ ధర్మాన్ని ఎవరు కూడా విస్మరించరాదు. కనుక ఇది కాక వేరే వరం ఏదైనా కోరుకోమని అంటాడు. అన్నప్పుడు పితామహ, నేను స్వల్ప సంతోషిని కాదు, నాకు ఇలాంటి వరాలు కాదు, నాకు ఏదైనా పెద్ద వరం కావాలి, నాకు ఎలాగైనా కానీ ఈ యొక్క జీవితాన్ని కొనసాగే విధంగా నువ్వు కరుణించు అంటే ఆయన బ్రహ్మదేవుడు ఒప్పుకోడు. అప్పుడు నాకు మహిళలు చంపలేదు కనుక పురుషుడితో కాకుండా మరి ఏదైనా కానీ ఈ యొక్క మరణం సంపాదించకుండా నాకు ఒక వరం ఏమన్నప్పుడు సరే ఇస్తాను అని చెప్పేసి, అంటే పురుషుడు చంపలేడు మహిషాసురుని, అది ఇక్కడ సారాంశం. ఆ వరం ఇచ్చినప్పుడు వెంటనే మహిషాసురుడు ఏం చేస్తాడంటే అన్ని కూడా ఈ వరం తీసుకోవడం వల్ల దేవతల మీద యుద్ధం చేసి ఈ యొక్క ఇంద్రలోకం వెళ్ళి దేవతలను సంహరించి ఆ ఇంద్రం యొక్క పీఠం లాక్కుంటాడు. అప్పుడు ఇంద్రుడు పోయి త్రిమూర్తులతో వాళ్ళు మొక్కుకుంటారు, ఈ విధంగా మమ్మల్ని మహిషాసురుడు ఈ యొక్క మీరు ఇచ్చిన వరం వల్ల, ఈ వరప్రదాయం వల్ల వాళ్ళు నమ్ముతులకి అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి చాలా కోపం వస్తుంది. ఆ కోపాగ్నిలో ఒక తేజం వస్తుంది. ఆ తేజం ఒక శ్రీమూర్తిగా ఉద్భవిస్తుంది. శివుడి రూపం, శివుడి తేజస్సు ఒక స్త్రీ యొక్క ముఖంగా, విష్ణువు తేజస్సు 18 బాహువులతో. ఈ రోజు మరి విఐపి ప్రోటోకాల్ లో కూడా ఇంత మంది జనాలు రావటం అంటే నిజంగా అందరూ కూడా దుర్గామాతని దర్శించుకోవడానికి కొండపైకి రావడం అనేది విజయవాడ చూస్తుంటే డే అండ్ నైట్ అసలు డే టైం లాగే ఉంది. కనుక ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమం ఆర్గనైజ్ చేసి మరి ప్రతి టెంపుల్ కి ఫండ్స్ ఇచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు, మరి మా అన్న లోకేష్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మరి బీజేపీ అధినేత మోడీ గారికి, బీజేపీ నాయకులందరూ కూడా, మరి అందరికీ కుటుంబ సభ్యులు అయిన మీ అందరూ కూడా, రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ జై దుర్గా భవాని. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.